దుబ్బాక మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే ప్రజలందరూ ప్రభుత్వం తీసుకొచ్చిన 5% రాయితీతో కూడిన ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లించే ప్రజలందరికీ పన్నుల్లో 5% రాయితీ ఉంటుందన్నారు. మున్సిపాలిటీలో 5,410 గృహాల యజమానులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే తర్వాత వారు చెల్లించే ఆస్తి పన్నుకు కొంత అదనంగా మరింత రుసుమును చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. శ్రీనివాస మంగళాశాసనము శ్రీ కాంతాయ కళ్యాణ నిధే నిధేయార్దనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి దేవస్థానం 39వ వార్షికోత్సవ శుభ సందర్భంన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగడం కావున దుద్దడ గ్రామ నివాసస్తులు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు అనుగ్రహ కృపకు పాత్రులు అయినారని శ్రీ వేణుగోపాల స్వామి వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధి ఎప్పుడు ఎల్లవేళలా శ్రీ దుద్దడ గ్రామ నివాసస్తుల మీద ఎల్లవేళలా కలగాలని ఆశిస్తున్న శ్రీ రఘునందన చక్రవర్తి.